22 ఏళ్ళు అవుతుంది నాకు ఇది షురు అయ్యి. ఏ డాక్టర్ దగ్గరికి పోయినా, బర్కత్పూర్ తిరిగినా, నిమ్స్ తిరిగినా, అపోలో హాస్పిటల్ పోయినా, ఏది ఏషియల్ హాస్పిటల్ కూడా పోయినా. ఏం ప్రాబ్లం? ఈ రుమటిస్ట్ వ్యాధి అంటారు. ఏడ చెస్ట్ చేసినా రుమటిస్ట్ వ్యాధి అంటారు. కీలవాతం నీకు మించింది, కానీ కొంతమందికి పక్షవాతం వస్తుంది, నీకు కీలవాతం వచ్చింది అంటారు డాక్టర్. అట్లా వచ్చి కానీ నీకు ఏళ్ళవైన వచ్చింది, ఏళ్ళవైనా తగ్గుతుంది. వాళ్ళు ఏమంటారంటే నీకు 22 ఏళ్ళ 25 ఏళ్ళ మధ్యలో షురు అయింది, నీకు రక్తం ఉన్నది కనిపించలే, ఇప్పుడు నీకు రక్తం కొద్దిగా డౌన్ అయ్యే కొద్ది కనిపిస్తుంది అని అంటారు. సరేలే ఇంకా అనుకున్నాను. నిమ్స్ల మందులు, నిమ్స్ ట్రీట్మెంటే, ఆ ట్రీట్మెంట్ తప్ప నేను వేరే హాస్పిటల్ పోను, వేరే తిక్కు చూపించుకోను అంతే. ఖచ్చితంగా తగ్గుతుంది. గ్రామం తూర్పుర్తి, మండలం నాగర్ కర్నూలు, జిల్లా నాగర్ కర్నూలు. నేను ఇది 28 తారీఖు నాడు తీసుకున్నా మీ దగ్గర. 28 తారీఖు నాడు తీసుకున్నా. నాకు నడుము నొప్పులు వెళ్ళిపోయినాయి, నెత్తి నొప్పి వెళ్ళిపోయింది, మెడ నొప్పులు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఓన్లీ మోకాలుల్లా ఈ గద్దలుల్లో ఉంది, అంతకు తప్ప వేరేది ఏది లేదు. వాడబట్టి 12 రోజులు అవుతుంది. 12 ఎప్పటి నుంచి నీకు మోకాల నొప్పులు, నడుము నొప్పులు అవన్నీ ఉన్నాయి? 22 ఏళ్ళ ఇది. 22 ఏళ్ళకి వెళ్ళి ఇది కొద్దిగా క్యూర్ అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఈపులు గుంజకం కానీ, నడుము గుంజకం కానీ మొత్తం క్యూరు వచ్చింది. అది క్యూర్కి వచ్చింది. ఇంకా భూమిని వేసుకుని పండుకుంటున్నా. ఎంత పెట్టి తీసుకున్నావు? 10,700 పెట్టి తీసుకున్నా. ఈ నడుము నొప్పులకు వీటన్నిటికి ఎంత పెట్టినావు ఇంత ముందుకు, ఇది రాకముందు? కొన్ని లక్షలు అయిపోయినాయి నాయన. కొన్ని దగ్గర దగ్గర ₹1 కోటి చిల్లర అయిపోయింది. నిమ్స్కు పెడతా బర్కత్పూర్ అయిపోయింది, నిమ్స్ అయిపోయింది, ఏషియల్ హాస్పిటల్ అయిపోయింది, అన్నీ అయిపోయి ఎట్లా మొన్న దేవుని లాగా ఆయన వచ్చి చెప్పడం వల్ల ఇది క్యూర్ అయింది. ఇప్పుడు తీసుకోవడం వల్ల మంచి క్యూర్ అయింది. హాయ్ ఫ్రెండ్స్.